Hello everyone, welcome to our channel. Please subscribe and enter the traveling world. ఈ రోజు మనం జోధ్పూర్ సిటీ మొత్తం చూసేద్దాం. ఫస్ట్ అయితే సిటీ సెంటర్ లో ఉన్న ఘంటాఘర్ జస్ట్ ఒక లుక్ వేసుకోండి చాలు. వావ్, చాలా బాగా వాయిస్తున్నారు కదా. ఇప్పుడు మనం జశ్వంత్ తడా అనే ఒక మాన్యుమెంట్ ఉన్న ప్లేస్కి వచ్చేసాం. మీరు చూస్తున్నవన్నీ జోధ్పూర్ రూల్ చేసిన కింగ్ ఫ్యామిలీ మెంబర్స్ సమాధులు. ఏంటి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో ఏ ప్లేస్ చూసినా సమాధులే ఉన్నాయి అనుకుంటున్నారా? రాజస్థాన్లో అంతే, మీరు ఎక్కడికి పోయినా దేశం కోసం పోరాడిన రాజుల సమాధులే ఉంటాయి. ఆ పేరులోనే ఉంది రాజస్థాన్ అంటే రాజులు ఉన్న స్థానం ఇది. సో దిస్ ఇస్ జశ్వంత్ తడా, అ బ్యూటిఫుల్ మార్బుల్ సినోటాఫ్. సినోటాఫ్ అంటే యుద్ధంలో చనిపోయిన రాజుని ఇంకో ప్లేస్లో కాల్చి వాళ్ళ సమాధిని ఇక్కడ కట్టారు. సో ఈ జశ్వంత్ తడా వచ్చేసి 1899లో కట్టారు బై మహారాజా సర్దార్ సింగ్ ఇన్ మెమరీ ఆఫ్ మహారాజా జశ్వంత్ సింగ్ II, హూ వాజ్ ద రూలర్ ఆఫ్ జోధ్పూర్. ఇది వచ్చేసి మెహ్రంగఢ్ ఫోర్ట్ దగ్గర ఉంది. దీన్ని తాజ్మహల్ ఆఫ్ మార్వార్ అని కూడా అంటారు, బికాజ్ సిమిలర్ మార్బల్ యూస్ చేశారు ఈ జశ్వంత్ తడా కట్టడానికి. మాన్యుమెంట్ లోపల అయితే జోధ్పూర్లో పోరాడిన రాజుల ఫొటోస్ అన్నీ డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి, లైటింగ్ కోసం కొన్ని మార్బల్స్ని పాలిష్ చేసి లైక్ సన్లైట్ పాస్ అయ్యేలా కట్టారు. మార్బల్ అటు సైడ్ మన హ్యాండ్ పెడితే ఆ షేడ్ కూడా కనిపిస్తుంది, అంతగా పాలిష్ చేశారు. వావ్, ఎన్ని స్పారోస్ ఉన్నాయి. నేనైతే కొన్ని ఇయర్స్ అయింది ఇలా స్పారోస్ని చూసి. సిటీలో అస్సలు కనిపించవు ఈ మధ్య బికాస్ ఆఫ్ ఆల్ రేడియేషన్స్. వెనకాల యూ కెన్ సీ ద వాల్ ఆఫ్ జోధ్పూర్. ఇది మెహ్రంగఢ్ ఫోర్ట్ చుట్టూ కట్టారు. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ ఇన్ లెంత్ అండ్ 36 మీటర్స్ ఇన్ హైట్ ఉంటుంది. మీకు దూరంలో ఒక మాన్యుమెంట్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఉమైద్ భవన్ ప్యాలెస్. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మెహ్రంగఢ్ ఫోర్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికే వెళ్తున్నాం. వావ్, చాలా బాగా ప్లే చేశారు కదా మ్యూజిక్ని. ఇట్ వాజ్ సో సూతింగ్. ఇదే మెహ్రంగఢ్ ఫోర్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంప్రెసివ్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా. ఈ ఫోర్ట్ 400 feet అబౌవ్ ద సిటీ ఉంటుంది, ఒక హిల్ పైన. ఫోర్ట్ పైనుండి సిటీ మొత్తం చూడొచ్చు. ఇట్ ఆఫర్స్ ద స్టన్నింగ్ వ్యూ ఆఫ్ బ్లూ పెయింటెడ్ హౌసెస్ ఆఫ్ ది ఓల్డ్ టౌన్. ఈ ఫోర్ట్ని రావో జోదా ఇన్ 1459 కట్టారు అండ్ ఇట్ హ్యాస్ అ రిచ్ హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్. ప్రజెంట్ లోపల మ్యూజియం ఉంది విచ్ ఈస్ మెయింటైన్డ్ బై రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్కియాలజీ. ఈ ఫోర్ట్ అయితే దీని చుట్టూ ఉన్న వాల్ లోపల ఉన్న వెపనరీ, పెయింటింగ్స్ అండ్ అదర్ రాయల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ కార్వింగ్స్కి బాగా ఫేమస్. ఫోర్ట్ పైన అయితే చాముండా మాత టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మనం అంత పైకి ఎక్కాలి, బట్ చూడ్డానికి విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. బయటి నుండే ఇలా ఉంటే ఇంకా లోపల ఇంకెంత బాగుంది. సో లోపల ఉన్న ఆర్కిటెక్చర్ని చూడ్డానికైనా సరే ఎక్కాల్సిందే. లెట్స్ గో.
మా బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే ఇక్కడే ఆగిపోయారు. ఏంటి ఇంత పైకి ఎక్కాలా, మా వల్ల కాదు అనేసి. కానీ మేము కజిన్స్ ఇంకా మా అత్త మామ అయితే ఈజీగా ఎక్కేసాము. ఎక్కని వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడ నుండి లిఫ్ట్లో వచ్చారు పైకి. నిజంగా చూడ్డానికైతే చాలా బాగుంది లోపల. అసలు రాజస్థాన్ ఆర్కిటెక్చర్, మన ఇండియన్ ఆర్కిటెక్చరే వేరే లెవెల్. మీరే చూడండి, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఎంత బాగా వాళ్ళు చెక్కారు ఆ కాలంలోనే. ఆ విండోస్ కానీ, బాల్కనీ, స్టోర్స్ ఎంత లగ్జూరియస్గా కట్టారు. ఇప్పుడు మనకి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో మెషినరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కానీ ఆ కాలంలో అసలు ఏవీ లేవు. ప్రతి ఒక్కటి మనుషులే చేయాల్సి వచ్చేది. సో వాళ్ళు మనుషులే ఇంతగా ఈ కార్వింగ్స్ అన్ని ఇంతగా చెక్కి చేశారంటే ఇంకా ఎన్నేళ్ళు పట్టిండాలి ఈ కోటను కట్టడానికి, మీరే ఊహించుకోండి. ఇక్కడ ఈ అంకుల్ కొంతమంది ఫారినర్స్ అడిగితే ఈ రాజస్థానీ టర్బన్ ఎలా కట్టుకోవాలి అని చూపిస్తున్నారు. ఈ అంకుల్ అయితే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని చాలా బాగా పలకరిస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా మాతో మాట్లాడుతూ మేము ఫొటోస్ తీసుకుంటుంటే అందరూ వెళ్ళి నించోండి, నేనే మీకు ఫొటోస్ తీస్తా అని హెల్ప్ చేశారు. హీ వాజ్ సో ఫ్రెండ్లీ. అసలు మన ఇండియన్ ఆర్కిటెక్చర్ కానీ, కల్చర్ కానీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ టాప్. కంప్లీట్ రాజస్థాన్ ట్రిప్లో నేను మన ఇండియన్స్ కంటే ఫారినర్స్నే ఎక్కువ చూసా. ప్రతి ఒక్క స్పాట్లో వాళ్ళు గైడ్ని చిన్న చిన్న డీటెయిల్స్ని అడిగి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళతో వచ్చిన గ్రూప్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ సో ఈగర్ టు నో ద హిస్టరీ ఆఫ్ ఆల్ ద కింగ్స్ అండ్ ఫోర్ట్స్ అండ్ హౌ దే ఫాట్ టు గెట్ ఇండిపెండెన్స్ టు అవర్ కంట్రీ. ఫారినర్స్కి మన దేశం మీద అంత ఇంట్రెస్ట్, అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇంకెంత ఉండాలి. మన ఓన్ కంట్రీ ఇది. అప్పుడప్పుడు వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్స్ కాకుండా ఇలాంటి రిచ్ హిస్టరీ ఉన్న ప్లేసెస్కి కూడా మనం రావాలి. మన హిస్టరీ అండ్ కల్చర్ని మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషలీ ఇన్ దిస్ జనరేషన్ డజంట్ నో ఎనీథింగ్. మనకంటే ఫారినర్స్కే ఎక్కువ తెలుసేమో. సో మన హిస్టరీని మనం కాపాడుకోవాలి. అంటే కమ్మింగ్ జనరేషన్స్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకొని రావాలి. మనం స్కూల్స్లో బుక్స్లో చదివే దానికంటే మన హిస్టరీ చాలా ఎక్కువ ఉంది. బుక్స్లో ఏదో ఒక గ్లిమ్స్ లాగా ఇస్తారు. ఏదో మొఘల్ ఎంపైర్ అంట, టిప్పు సుల్తాన్, ఇంకా గాంధీ, నెహ్రూ అని వీళ్ళ గురించే ఉంటాయి. కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే మనకి ఆ రియల్ స్టోరీస్ తెలుస్తాయి. ఆ రియల్ హీరోస్ ఎవరు అని తెలుస్తుంది. మనకి ఛత్రపతి శివాజీ కానీ, మహారాణా ప్రతాప్ సింగ్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళ గురించి ఎక్కువ అసలు ఉండవు బుక్స్లో. బట్ దే ఆర్ ద ట్రూ హీరోస్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఇలాంటి రిచ్ హిస్టరీ ఉన్న ప్లేసెస్ని కూడా మనం విజిట్ చేయాలి అండ్ మన హిస్టరీని మనమే కాపాడుకోవాలి.
ఎన్నో యుద్ధాలు చేశారు మన భూమి కోసం. అండ్ అప్పుడు రాజులు పెంచిన హార్సెస్ కానీ ఎలిఫెంట్స్ కానీ అవి కూడా అంతే తెలివిగా ఉండేవి. ఒక రాజు ఏదైనా యుద్ధానికి పోతున్నాడంటే ఆ యుద్ధంలో హార్సెస్ కూడా రాజుకి సపోర్టివ్గా కమాండ్స్ అన్నీ ఫాలో అవుతూ అండ్ అవి కూడా రాజుకి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉండేవి అంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ మహారాణా ప్రతాప్ హార్సే. నిజంగా చాలా గ్రేట్. అసలు మహారాణా ప్రతాప్ గురించి అండ్ ఆ హార్స్ గురించి నేను మీకు నెక్స్ట్ ఉదయ్పూర్ వీడియోలో చెప్తాను. ఈ జనరేషన్ కిడ్స్ ఎక్కువ డిస్కో పబ్స్ అని వెళ్తుంటారు, కానీ ఆ కాలంలోనే వీళ్ళు కోటలోనే ఒక హాల్ని డిస్కో ఫీల్ వచ్చేలా కట్టారు చూడండి. సన్లైట్ ఆ కలర్ఫుల్ గ్లాసెస్ మీద పడినప్పుడు ఆ రెస్పెక్టివ్ కలర్స్ వాల్ మీద రిఫ్లెక్ట్ అయ్యి హాల్ మొత్తం కలర్ఫుల్గా మార్చేస్తుంది. ఆల్మోస్ట్ ఫోర్ట్ పై దాకా వచ్చేసాం అండ్ ఇక్కడి నుండి బ్లూ సిటీ చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ రీసెంట్ టైమ్స్లో కొంతమంది వాళ్ళ హౌసెస్ బ్లూ కలర్ కాకుండా వైట్ పెయింట్ వేసుకున్నారంట. సో కంప్లీట్ బ్లూ అయితే లేదు ఇప్పుడు జోధ్పూర్ ఓల్డ్ సిటీ. జోధ్పూర్ అయిపోయింది, నెక్స్ట్ ఉదయ్పూర్ పోతున్నాం. పోయే దారిలో సన్సెట్ మాత్రం సూపర్. అండ్ ఇప్పటిదాకా రాజస్థాన్ అంటేనే ఒక ఎడారి డ్రై ఏరియా అనుకున్నాం, బట్ జోధ్పూర్ నుండి ఉదయ్పూర్ పోయే దారి మాత్రం చాలా బాగుంది. ఫారెస్ట్ మధ్యలో ఫుల్ ఆఫ్ ట్రీస్, వాటర్ఫాల్ అండ్ ఘాట్ సెక్షన్ చాలా కూల్గా ఉన్నింది. ఈ శివ స్టాచ్యూ వచ్చి వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాచ్యూ, ఆల్మోస్ట్ 350 to 360 feet హైట్ ఉంది ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. అండ్ జస్ట్ స్టాచ్యూ మాత్రం 108 feet టాల్ ఉంది. కింద అయితే టెంపుల్ ఉంది స్టాచ్యూ కింద. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నత్ద్వార్ విచ్ ఈస్ ఆన్ ద వే ఫ్రమ్ జోధ్పూర్ టు ఉదయ్పూర్. ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అని అంటారు. ఇది వచ్చి కుంభల్గఢ్ టనల్ విచ్ పాసెస్ త్రూ అరావళి రేంజ్. ఇక్కడ నుండి ఉదయ్పూర్ ఇంకో 2 hours ఉంది. మేము ఉదయ్పూర్ రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 9-10 అయ్యింది. అక్కడ వి స్టేడ్ ఇన్ హెరిటేజ్ ప్యాలెస్. నేను డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.